ఉగాదిని పురస్కరించుకుని వరంగల్ భద్రకాళి అమ్మవారి వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 4 గంటలకే ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఆ తర్వాత అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించారు. అలంకరణ అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. పరాభవ నామ సంవత్సరం సందర్భంగా అమ్మవారి దీవెనలు పొందడం కోసం పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. భద్రకాళి అమ్మవారి వసంత నవరాత్రి ఉత్సవాలకి సంబంధించిన మరిన్ని వివరాలు అరుణ్ అందిస్తారు. భద్రకాళి అమ్మవారి వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం భద్రకాళి అమ్మవారికి ఈ రోజు 1,00,000 పూల అర్చనతో పాటుగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామి? భద్రకాళి శరణమ్మమ కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగారముగుతూ ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో ఈ రోజు యుగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు వసంత నవరాత్ర మహోత్సవాలు జరుగుతాయి. వసంత ఋతువు, శరదృతువులు ప్రజలకు యమదంష్టల వంటివి. ఈ ఋతువుల ప్రభావం వలన నానా విధములైన రోగాది బాధలు ప్రజలను పీడిస్తవి. అయితే ఈ రోగములన్నీ నశించిపోయి సమస్త ప్రాణులకు స్వస్థత చేకూర్చగల శక్తి ఏది అంటే రోగ పర్వత దంభోళిర్ మృత్యుదారు కుఠారిక అయిన ఆ జగన్మాతకు ఉత్సవం చేయడం వల్ల 9 రోజుల పాటు ఎలాంటి రోగాలు ప్రజల దరిచేరవు. అందరూ క్షేమంగా ఉంటారు. అందరూ పరోపకారశీలంతో ప్రవర్తిస్తారు. ఈరోజు అభిషేకం చేశారు, ఆ తర్వాత ఇంకేం కార్యక్రమాలు? 1,00,000 పూల అర్చన ఎట్లా ఏ రోజు ఎట్లా అంటే సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ. చాణక్యుడు చెప్తాడు. సుఖ జీవనానికి మూలం ఏమిటి అంటే సుఖానికి ధర్మబద్ధమైన జీవనం కావాలి. మరి ధర్మబద్ధమైన జీవనం కావాలి అంటే ఫైనాన్షియల్ ట్రబుల్ ఉండకూడదు ఎవరికి. ధర్మస్య మూల సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ. అయితే లక్ష్మీర్ వసతి పుష్పేషు లక్ష్మీర్ వసతి పుష్కరే సామే వసతి వైనిత్యం అన్న సూక్తిని అనుసరించి పుష్పములయందు లక్ష్మి ఉంటుంది, పూలయందు లక్ష్మి ఉంటుంది. 1,00,000 సంఖ్యాక పుష్పములతో అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రజలు అందరూ ఐశ్వర్యవంతులవుతారు. దారిద్ర్య బాధ ప్రజలకు కలుగదు. ప్రజలందరూ సకల ఐశ్వర్యములతో వర్ధిల్లినప్పుడు ఈ లోకం అంతా క్షేమంగా ఉంటుంది. ఇది మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి భద్రకాళి అమ్మవారికి 1,00,000 పూలతో అర్చన చేయడం వల్ల ఎవరికి దరిద్రం దరిచేరకుండా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం 1,00,000 పూల అర్చన కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 9 రోజుల పాటు 9 రకాల పూలతో అర్చన చేస్తారని అర్చకులు చెప్తున్నారు. ఇలా అంగరంగ వైభవంగా భద్రకాళి అమ్మవారి వసంత నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అమ్మవారి పూర్ణ అభిషేకం తర్వాత అమ్మవారిని అలంకరించిన తర్వాత భక్తుల దర్శనార్థం అందరినీ అనుమతిస్తున్నారు. ఈ రోజు ఉగాది పర్వదినాల నేపథ్యంలో చాలా మంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక క్యూ లైన్లను అందుబాటులో తీసుకొచ్చి అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. సాయంత్రం పంచాంగ శ్రావణంతో పాటుగా అమ్మవారికి ఉగాది పచ్చడి నివేదన చేసిన తర్వాత భక్తులందరికీ ఉగాది పచ్చడి ప్రసాదంగా ఇవ్వడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు నవరాత్రి వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. కెమెరామెన్ వాజిద్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.